రేవంత్ సర్కార్ కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. హైడ్రాతో అరాచకాలు సృష్టిస్తున్న కాంగ్రెస్ సర్కార్ కు హైకోర్టులో చుక్కెదురైంది. హైడ్రా కమిషనర్ పదవి నుంచి రంగనాథ్ ను తొలగించాలని హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు తెలంగాణ చీఫ్ సెక్రటరీకి ఆదేశాలు జారీ చేసింది. రంగనాథ్ పై 63 కోటి ధిక్కరణ కేసులు ఉన్నాయని హైకోర్టు తెలిపింది. ఉన్నతాధికారి అయ్యుండి కోర్టు ఆదేశాలను ధిక్కరించడం ముమ్మాటికి సబబు కాదని న్యాయస్థానం తేల్చి చెప్పింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రేవంత్ సర్కార్ కు భారీ ఎదురు దెబ్బ తగిలింది. హైడ్రాతో అరాచకాలు సృష్టిస్తున్న కాంగ్రెస్ సర్కార్ కు హైకోర్టులో చుక్కెదురైంది. హైడ్రా కమిషనర్ పదవి నుంచి రంగనాథ్ ను తొలగించాలని హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు తెలంగాణ చీఫ్ సెక్రటరీకి ఆదేశాలు జారీ చేసింది. రంగనాథ్ పై 63 కోట్ల ధిక్కరణ కేసులున్నాయని హైకోర్టు తెలిపింది. ఉన్నతాధికారి అయ్యుండి కోర్టు ఆదేశాలను ధిక్కరించడం ముమ్మాటికి సబబు కాదని న్యాయస్థానం తేల్చి చెప్పింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి. హైకోర్టు చేసినటువంటి కమిషనర్ రంగనాథ్ వెళ్ళిందని కమిషనర్ చెప్పారు. 63 ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి. హైడ్రా కమిషనర్ పదవి నుంచి రంగనాథ్ ను తొలగించాలని హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? హైడ్రా కమిషనర్ రంగనాథ్ ను ఆ స్థానం నుంచి తప్పించాలంటూ హైకోర్టు సంచలనాత్మకమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది. ఆదేశాలను సెక్రటరీ ర్యాంక్ స్థానంలో ఉన్నటువంటి ఉన్నతాధికారికి
ఇలా కోర్టు ఉత్తర్వులను పదే పదే ధిక్కరించడం సరికాదన్నటువంటి హైకోర్టు తన ఆదేశాలతో ఈ ఈ స్థానంలో రంగనాథ్ స్థానంలో మరొకరిని నియమించాలంటూ ఈ మేరకు చీఫ్ సెక్రటరీకి తన ఆదేశిస్తున్నట్టుగా చెప్పుకొచ్చారు. అయితే ఇవాళ లోతుగుంట భూముల వ్యవహారంలో హైకోర్టులో విచారణ జరిగింది. హైకోర్టుకు క్షమాపణలు చెప్తున్నట్టుగా హైదరాబాద్ కమిషనర్ రంగనాథ్ ఒక పిటిషన్ దాఖలు చేశారు. కోర్టులో న్యాయ వ్యవస్థపై ఎంతో నమ్మకం ఉందని చెప్పినటువంటి రంగనాథ్ లోతుగుంట సర్వే నంబర్ 1-2లోని 40 ఎకరాల్లోకి హైదరాబాద్ వెళ్ళలేదని కమిషనర్ రంగనాథ్ చెప్పుకొచ్చారు. పిటిషనర్ అవాస్తవాలు చెప్పారని కోర్టుకు తెలిపినటువంటి రంగనాథ్ ఈ విషయాలన్నింటినీ కూడా కోర్టుకు దృష్టికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు. కానీ హైదరాబాద్ కమిషనర్ రంగనాథ్ పై ఇప్పటికే 63 కోర్టు ధిక్కరణ పిటిషన్లు ఉన్నాయన్నటువంటి హైకోర్టు ఇన్ని కోర్టు ధిక్కరణ పిటిషన్లు ఎందుకు ఉన్నాయని కూడా అడ్వకేట్ జనరల్ని ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో రంగనాథ్ ను హైదరాబాద్ పొజిషన్ లో ఉంచడం సరికాదనేటువంటి వాస్తవాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలని వెంటనే అతనిని ఆ పోస్ట్ నుంచి తొలగించాలంటూ సెక్రటరీ ర్యాంక్ స్థానంలో ఉన్న ఉన్నతాధికారి ఇలా కోర్టు ఉత్తర్వులను ధిక్కరించడం సరికాదని చెప్పుకొస్తూ హైకోర్టు ఈ మేరకు సిఎస్ ను ఆదేశాలు ఇస్తూ ఆ ఆదేశాలను అమలు చేయాలని చెప్పుకొచ్చింది. అయితే ఈ మొత్తం వ్యవహారంలో బుల్డోజర్ల సర్కార్కు హైకోర్టు సాక్షి ఇచ్చిందని చెప్పుకోవచ్చు. గుంపు మినిస్ట్రీ బుల్డోజర్ల దౌర్జన్యానికి ఇది చెంపపెట్టని చెప్పుకోవచ్చు. బుల్డోజర్లతో పేదల కుంపలు కూల్చే విధ్వంసమైనటువంటి ఈ కాండకు హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హైదరాబాద్ రంగనాథ్ను ఆ పదవి నుంచి తప్పించాలని ఆదేశాలు జారీ చేస్తూనే సమర్థమైనటువంటి ఐజీఎస్ అధికారిని కానీ లేదంటే ఒక ఐఏఎస్ అధికారిని కానీ నియమించాలని ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ కమిషనర్ గా రంగనాథ్ చేసినటువంటి పనులు అస్పష్టంగా ఉన్నాయన్నటువంటి కోర్టు ఆదేశాలతో చెప్పడంతో పాటు కోర్టు ఉత్తర్వులను పదే పదే ధిక్కరిస్తున్నట్టుగా హైదరాబాద్ అరాచకాలు కొనసాగుతా ఉన్నాయన్నటువంటి అంశాన్ని చెప్పుకొస్తూ కోర్టు సెలవు దినాల్లోనే ఉద్దేశపూర్వకంగా పేదల ఇళ్లపై హైదరాబాద్ బుల్డోజర్లు దాడి చేస్తున్నారని చెప్పుకొచ్చినటువంటి ప్రభుత్వం రేవంత్ అన్న తిరుపతి రెడ్డి సహా బడాబాబులకు మాత్రం హైదరాబాద్ దాసోహంగా వివరిస్తున్నటువంటిది ఇప్పటికే చాలా సార్లు చెప్పుకొచ్చారు. హైదరాబాద్ రంగనాథ్ పై 63 కోర్టు ధిక్కరణ పిటిషన్లు ఉన్నాయనేటువంటి వ్యవహారాన్ని చెప్పుకొస్తూ ఆర్మీ భూముల్లో సైతం హైదరాబాద్ దురాక్రమణకు చేసుకొచ్చిందనేటువంటి అంశాన్ని ఈ సందర్భంగా కోర్టు చెప్పుకొచ్చింది. హైదరాబాద్ తీరుపై ఉన్నత న్యాయస్థానం మండిపడటం కోర్టుకు హాజరు కాకుండా కోర్టు ధిక్కరణకు పాల్పడుతున్నటువంటి రంగనాథ్ కూడా తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తూనే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద అరెస్టు చేయాలని ఆదేశాలు జారీ చేసింది గతంలోనే హైకోర్టు. హైకోర్టు ఆగ్రహంతో కోర్టుకు రంగనాథ్ క్షమాపణలు చెప్పారు. దీంతో రంగనాథ్ అరెస్టు ఉత్తర్వులు నిలిపివేసినటువంటి కోర్టు ఆ తర్వాత కూడా కోర్టు ధిక్కరణ చర్యలకు పాల్పడిందనేటువంటి అంశాన్ని చెప్పుకొచ్చారు. దీంతో ఇవాళ రంగనాథ్ పై హైకోర్టులో ఫుల్ ఫైర్ అయినటువంటి బెంచ్ వెంటనే రంగనాథ్ ను హైదరాబాద్ పదవి నుంచి తొలగించాలని సర్కారుకు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశంతో రేవంత్ సర్కార్ విధ్వంసకాండకు బ్రేక్ పడుతుందా లేదా చూడాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది. ఒకవైపు హైదరాబాద్ పేరుతో పెద్దలకు సహాయంగా ఉంటూ పేదల కడుపు కొడుతుందనేటువంటి వ్యవహారం అయితే చాలా స్పష్టంగా రాష్ట్రంలో కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి బంధువులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు కావచ్చు, పదవుల్లో ఉన్నటువంటి ఎమ్మెల్సీలు కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి అన్ని కూడా ఎఫ్టీఎల్ లో ఉన్నప్పటికీ నేరుగా రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి సహా పెద్ద వాళ్ళవి లో ఉన్నప్పటికీ కనీసం పట్టించుకోలేనటువంటి హైదరాబాద్ పేదల ఇల్లు కూల్చడం, ఆర్మీ భూముల్లోకి వెళ్ళటం, ప్రైవేట్ పంచాయతీల్లోకి వెళ్ళటం పట్ల మాత్రం ఈ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు హైదరాబాద్ చెడ్డ పేరైతే వచ్చిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఇవాళ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుపై మరి రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన రెస్పాండ్ అవుతుందా లేదా, ఈ హైకోర్టు ఇచ్చేటువంటి ఉత్తర్వులను అమలు చేస్తుందా లేదా అనేటువంటి అంశాలను అయితే వేచి చూడాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది. హైకోర్టు తుది ఉత్తర్వులలో చీఫ్ సెక్రటరీకి ఇచ్చేటువంటి ఉత్తర్వులలో హైదరాబాద్ కమిషనర్ తొలగించి ఆ స్థానం హైదరాబాద్ కమిషనర్ గా రంగనాథ్ తొలగించి ఆ స్థానంలో వేరే వాళ్ళని నియమించాలని చెప్పినటువంటి నేపథ్యంలో మరి కోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులు రాష్ట్ర ప్రభుత్వం చీఫ్ సెక్రటరీ ఏ మేరకు అమలు చేస్తారో చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. ప్రతిష రైట్ భాస్కర్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. సర్కార్ కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. హైడ్రాతో అరాచకాలు సృష్టిస్తున్న కాంగ్రెస్ సర్కార్ కు హైకోర్టులో చుక్కెదురైంది. హైడ్రా కమిషనర్ పదవి నుంచి రంగనాథ్ ను తొలగించాలని హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు తెలంగాణ చీఫ్ సెక్రటరీకి ఆదేశాలు జారీ చేసింది. రంగనాథ్ పై 63 కోర్టు ధిక్కరణ కేసులున్నాయని హైకోర్టు తెలిపింది. ఉన్నతాధికారి అయ్యుండి కోర్టు ఆదేశాలను ధిక్కరించడం ముమ్మాటికి సబబు కాదని న్యాయస్థానం తేల్చి చెప్పింది.